ప్రైజ్ ద లార్డ్. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదును, నీవు గ్రహింపలేని గూఢమైన విషయంలో నీకు బోధించుతున్నది. ఇర్మియా గ్రంథం 33 రాయబడేటువంటి మాట ఇది. గ్రహింపలేని గూఢమైన విషయాలు అంటే బైబిల్లోంచి ఒక ఉదాహరణ మీ ముందు పెడుతున్నాను. యోసేపును గమనించినట్టయితే కరువు కాలమందు ఆది కాండంలో ఉన్నటువంటి యోసేపును గమనించినప్పుడు కరువు కాలంలో తాను ఏలుబడి చేసినటువంటి ఆదేశంలో తన ప్రజలకు ఆయన సమృద్ధి అయినటువంటి పంటనిచ్చాడు, సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. ఇది ఎలా సాధ్యం మనం ఆలోచన చేసినట్టయితే యోసేపు తాను సేవిస్తున్నటువంటి దేవుని వల్ల సాధ్యం. అయితే ఈరోజు నీవు నేను సేవిస్తున్నటువంటి దేవుడు, ఆ రోజు యోసేపు సేవించిన దేవుడు ఒకడే. ఆయన మీద రక్షకుడైనటువంటి ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయం ఈ మాటలు నీవు వింటుండగా నీవు ఏ పరిస్థితిలో ఉన్నాను ఆయనకు మొరపెట్టుము, ఆయనకి తప్పక సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు నీ మట్టుకే నీవు దీవెనకరంగా మారడం మాత్రమే కాదు, కానీ నిన్ను అనేకులకు దీవెనకరంగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా.